రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో మత్తుమందు చాక్లెట్లు కలకలం సృష్టించాయి. పాఠశాలలోని విద్యార్థులు వింతగా ప్రవర్తించడంతో ఉపాధ్యాయులు ఆరా తీశారు. పాఠశాల సమీపంలోని ఓ పాన్ షాప్లో లభించే చాక్లెట్లను కొని తినడం వల్లనే విద్యార్థులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని గుర్తించారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమాచారం మేరకు ఆ పాన్ షాప్లో ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వేరే వేరే స్టేట్ వాళ్ళు మన పాఠశాలలో చదువుతుంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ అంతా కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు అలవాటు చేసింది తెలియదు, ఇట్లా అలవాటు చేసింది తెలియదు. మొత్తానికి ఇది పిల్లల మీద చెడు ప్రభావం పడతానే ఉద్దేశంతో ఒక మానవత దృక్పథంతో నేను స్పందించి మా డిఓ గారికి ఈ విషయం చెప్పడం జరిగింది. డిఓ గారు ఇమీడియట్లీగా మాకు కొన్ని సలహాలు సూచనలు చేయడం ద్వారా నేను గ్రామంలో ఉన్న లీడర్లను అందరినీ పిలిచి నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఆ విషయాన్ని సీరియస్గా తీసుకొని మన డీసీపీ సార్కు శంషాబాద్కు వాళ్ళు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇమ్మీడియట్లీగా స్పందించిండు. పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించి నిన్న నాతోటి మాట్లాడడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. వాళ్ళు ఇమ్మీడియట్లీగా స్పందించి ఒక 7 టీంలుగా ఏర్పాటు చేసి గ్రామంలో ఒక అనుమానం వచ్చిన షాపుల మీద వాళ్ళు దాడి చేయడం జరిగింది. దాడి చేయడం జరిగినప్పుడు వాళ్ళకు ఏదో దొరికిందని నాకు నిన్న విషయాన్ని తెలిసింది సార్. అది ఆ మిగతా విషయాలు రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో మత్తుమందు చాక్లెట్లు కలకలం సృష్టించాయి. పాఠశాలలోని విద్యార్థులు వింతగా ప్రవర్తించడంతో ఉపాధ్యాయులు ఆరా తీశారు. పాఠశాల సమీపంలోని ఓ పాన్ షాప్లో లభించే చాక్లెట్లను కొని తినడం వల్లనే విద్యార్థులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని గుర్తించారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమాచారం మేరకు ఆ పాన్ షాప్లో ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. సో పాఠశాల ఎదురుగా ఉన్న పాన్ షాప్లో ఈ చాక్లెట్స్ అనేవి లభ్యమయ్యాయి. ఇవి ఉద్దేశపూర్వకంగానే ఈ చాక్లెట్ల విక్రయం జరిగిందా? అయితే రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాల సమీపంలో పాన్ షాప్ లో చాక్లెట్లు కొన్న విద్యార్థులు అవి తిన్నప్పటి నుండి వింతగా ప్రవర్తిస్తున్నట్టు అయితే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే సమాచారం అందుకున్నటువంటి స్కూల్ సమీపంలో ఉన్న పాండబ్బలో లభించే చాక్లెట్లు తరచూ కొని తింటూ ఆర్లూరు విద్యార్థులు తరగతి గదిలోకి మత్తులో జారుకుంటున్నట్టు, కొద్ది రోజులుగా విద్యార్థులను వింతగా ప్రవర్తిస్తున్నట్టు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు ఎవరైతే ఉంటారో ప్రధానోపాధ్యాయులు గమనించడం జరిగింది. గమనించిన వెంటనే ఈ విషయంపై ఆరా తీయడం కొరకు ఈ విషయం సమాచారం అందించాలి కాబట్టి తన ఉన్నతాధికారులైనటువంటి డిఓ గారికి అయితే ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. విషయాన్ని చెప్పిన వెంటనే డిఓ కూడా ఇది సమస్య కాబట్టి గ్రామ ప్రజలతో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ మున్సిపల్ అధికారులు కానీ గ్రామ సమస్య ఎవరైతే గ్రామంలో అధికారులు ఉన్నారో లేకపోతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళతో చర్చించి ఈ విషయం సాల్వ్ చేయాలని చెప్పడం జరిగింది. అదే విధంగా గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ గ్రామస్తులతో చర్చించడం గ్రామస్తులు ఆ విషయం పైన నిఘా పెట్టడం జరిగింది. నిఘా పెట్టిన వెంటనే గ్రామస్తులందరూ కూడా అయితే ఆ చాక్లెట్ల పైన అయితే ఈ యొక్క డీసీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. డీసీపీకి ఫిర్యాదు చేసిన వెంటనే డీసీపీ రంగంలోకి దిగినటువంటి డీసీపీ ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. 7 టీములుగా ఎస్ఓటీ పోలీసులను అయితే ఈ చాక్లెట్లు ఏ షాప్ లో అమ్ముతున్నారో ఈ దృష్టి పెట్టేసి 7 టీములుగా విడిపోయేసి మొత్తం టోటల్ గా ఆ యొక్క చాక్లెట్ల షాప్ల పైన ఎక్కడైతే పాన్ షాప్ లో లభిస్తున్నాయో దాడి చేశారు. సుమారుగా ఆ చాక్లెట్లను అన్నింటికి సుమారుగా జప్తు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి వివరణ ఈ చాక్లెట్లు ఎందుకు అమ్ముతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీంట్లో మత్తుమందు కలపడం ఉద్దేశం ఏంది, అయితే పిల్లలకు ఇది బానిసగా మార్చడం ఏంది అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. దాంట్లో ఖాళీ మత్తుమందు ఉన్నాయా లేదంటే అయితే నిషేధిత గంజాయి అటువంటి ఏదైనా ఉందా అనే కోణం లోపల అయితే పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ ద డీటెయిల్స్.